వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మంత్రివర్గంలోని 13 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆయన ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ప్రియాంక ఖర్గేకు హోంశాఖను అప్పగించారు. మరోవైపు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కూడా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి శాఖలను మనం పరిశీలించినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జి పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడల శాఖ, ఇక ప్రియాంక ఖర్గేకు హోంశాఖను కేటాయించడం జరిగింది. ఐటీ, బీటీ, అదేవిధంగా ఈ గవర్నెన్స్ శాఖలను కూడా ఈయనకే కేటాయించారు. ఇంటెలిజెన్స్ శాఖను మాత్రం సీఎం వద్దే ఉంచుకున్నారు. మరోవైపు రామలింగారెడ్డికి భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ, ఇక సతీష్ జార్జి హోలీకి ప్రజా పనుల శాఖను కేటాయించారు. ఎంపీ పార్టీలకు భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖలతో పాటుగా మౌలిక వసతుల అభివృద్ధి శాఖను కేటాయించారు. ఇక కృష్ణా బైరిగౌడకు బృహత్ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి శాఖలను కేటాయించారు. ఇక బైరతి సురేష్ కు రవాణా శాఖ, ఈశ్వర ఖండ్రేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు, ఇక శరణ్ ప్రకాష్ పాటిల్కు వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలు, ఇక యతీంద్ర సిద్ధరామయ్యకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. మొత్తం మీద క్యాబినెట్ లో కూర్పు, మరోవైపు క్యాబినెట్ శాఖల కేటాయింపులు కూడా డీకే శివకుమార్ తనదైనటువంటి కీలకమైనటువంటి రోలే పోషించారనుకోవాలి. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్యకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేకు హోంశాఖను కేటాయించారు. పార్టీలో అత్యంత సీనియర్స్ కూడా ఈ కేబినెట్ లో చోటు కల్పించడం జరిగింది. శాఖల కేటాయింపులో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, కేబినెట్ లో సిద్ధరామయ్య వర్గం ఎక్కువగా ఉంది, సిద్ధరామయ్య వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. కానీ శాఖల కేటాయింపులోనైనా డీకే తనదైనటువంటి స్టైల్లో తన వర్గానికి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోవాలా? పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 13 మంది మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. అయితే ఇక్కడ సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వారికి ఎక్కువ అవకాశాలు వచ్చాయనేది కూడా సత్యము. అయితే ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా, ముఖ్యమంత్రికి ఉన్న క్యాబినెట్, ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన క్యాబినెట్ లో ఎవరి వర్గమైనప్పటికీ ముఖ్యమంత్రితో అనుకూలంగా ఉండడానికే ఆయా మంత్రులు ప్రయత్నిస్తారనేది అక్షర సత్యం. ఇక్కడ సిద్ధరామయ్య వర్గమా, అధిష్టానమా, మరొకట అనేది పక్కన పెడితే సీనియర్ మంత్రులకు గతంలో కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ గా ఉన్న వారికి మరోసారి మంత్రి పదవులు లెక్కాయి. ఆ మంత్రి పదవులను మనం ఒకసారి గమనిస్తే నేరుగా ఇంటెలిజెన్స్ కూడా, ఆర్థిక శాఖను మరియు ఇంటెలిజెన్స్ ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నిటినీ డీకే దగ్గర ఉంచుకున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ గతంలో ఏదైతే సిద్ధరామయ్య ఉంచుకున్నారో అదేవిధంగా ప్రస్తుతం సీఎం కూడా ఉంచుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటెలిజెన్స్ సంబంధించింది కూడా, ఇంటెలిజెన్స్ వ్యవహారాలు కానీ, ప్రజా భద్రత కానీ, వీటికి అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకున్నట్టు సమాచారం అనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి పరమేశ్వర సీనియర్ కేబినెట్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆయన కేటాయించిన శాఖలు రెవెన్యూ, క్రీడలు. రెవెన్యూ అనేది కర్ణాటకలో అత్యంత బలమైన శాఖ ఉంటుంది. రెవెన్యూ అనేది ఏ రాష్ట్రంలో అనేది ఒక బలమైన శాఖ. అలాంటి రెవెన్యూను పరమేశ్వర కేటాయించారు. ఇదే సిద్ధరామయ్య కేబినెట్ లో పరమేశ్వర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రియాంక ఖర్గే హోము, ఐటీ, ఈ గవర్నెన్స్, ఈ 3 శాఖలు కూడా నేరుగా ప్రియాంక ఖర్గే కేటాయించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు. గత ఎన్నికల్లో ఈయన హైదరాబాద్, కర్ణాటక నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఖర్గే కుమారుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఖర్గే తన వారసత్వాన్ని కర్ణాటకలో కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి లభించింది, ప్రస్తుతం కూడా లభించిన పరిస్థితి ఉంది. మరోపక్క రామలింగారెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత సీనియర్, బెంగళూరు లేఅవుట్ కి సంబంధించిన వ్యక్తి. ఈయన దాదాపు 7 నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనకు భారీ మరియు మధ్యతరహా నీటిపారుదల శాఖ కేటాయించడం జరిగింది. మరోపక్క సతీష్ జార్జి గతంలో కూడా సిద్ధరామయ్య కేబినెట్ లో ప్రజా పనుల శాఖ ఇచ్చారు, పీడబ్ల్యూడీ శాఖ ఇచ్చారు. ఆయన కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయనకు మళ్ళీ అదే శాఖ కేటాయించారు. ఈయన అహిందా ఉద్యమ నేతగా పేరు పొందిన సిద్ధరామయ్య
సిద్ధరామయ్య వారసత్వాన్ని కొనసాగించడానికి పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అయితే సతీష్ జారకిహోళి చివరి వరకు పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఆయన పిసిసి నుంచి తప్పుకోవడంతో మంత్రి పదవి కేటాయించారు. అదే పిసిసి అయితే బీకే హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీకేకి అత్యంత సన్నిహితుగా ఉన్న బీకే హరిప్రసాద్ కేటాయించడం జరిగింది. శరత్, ఎంబీ పాటిల్కు వచ్చేసి ఈ మధ్య తరహా పరిశ్రమలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి కేటాయించారు. కృష్ణ బైరేగౌడ బృహత్ బెంగళూరు అభివృద్ధి. ఇవి బెంగళూరు అభివృద్ధి అనేది ఇది ఒక కీలక శాఖ. ఈ శాఖకు సంబంధించిన ఈస్ట్ వెస్ట్ నార్త్ కు సంబంధించిన మొత్తం బెంగళూరు పట్టణానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, ఈ బృహత్ బెంగళూరు అభివృద్ధి, ఈ శాఖ అత్యంత కీలకమైన శాఖ. ఈ శాఖలో అత్యంత వేల కోట్ల నిధులు కూడా ఈ శాఖలో ఉంటాయి. అయితే ఈ శాఖను నేరుగా డీకే అనధికారికంగా పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి. శరత్, మరోపక్క భైరతి సురేష్ రవాణా శాఖ కేటాయించారు. గతంలో రామలింగారెడ్డికి రవాణా శాఖ ఉంటుంది, ఆ శాఖను భైరతి సురేష్ కేటాయించారు. ఈశ్వర్ ఖండ్రే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. మరోపక్క శరణ్ ప్రకాష్ పాటిల్ ఈయన అధిష్టానం కోటాలో ఈయనకు మంత్రి పదవి దక్కింది. వైద్య విద్య నైపుణ్యాభివృద్ధి కేటాయించారు. మరోపక్క యతీంద్ర సిద్ధరామయ్యకు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. ఇటు మరో సీనియర్ నేత మునియప్పకు ఫుడ్ సివిల్ సప్లైస్ శాఖ కేటాయించారు. ఎస్కే జార్జ్ ఎనర్జీ టూరిజం, ఎంబీ పాటిల్ లార్జ్ మీడియం ఇండస్ట్రీస్ కేటాయించిన నేపథ్యం చూసాం. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతలు. వీరు గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేశారు, ప్రస్తుతం నేరుగా డీకే కేబినెట్ లో కూడా పనిచేశారు. యతీంద్ర సిద్ధరామయ్య కూడా అర్బన్ డెవలప్మెంట్ కి మినిస్టర్ ఇచ్చారు. ఇటు భైరతి సురేష్, ప్రకాష్ పాటిల్ వీరందరికీ కూడా ఒక్కొక్కరికి 2-3 శాఖలు కేటాయించినప్పటికీ మిగిలిన కేబినెట్ కూడా దాదాపు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేబినెట్ ఆల్మోస్ట్ అంటే రామలింగారెడ్డి తనకు కేటాయించినటువంటి నీటిపారుదల శాఖ పైన అసంతృప్తిగా ఉన్నట్లుగా కొంతవరకు వాదన వినబడుతుంది. ఆయనకు అర్బన్ డెవలప్మెంట్, బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కావాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అది ఊహాగానమైన వాస్తవమైన శాఖల కేటాయింపుల మంత్రుల మధ్య అసంతృప్తి ఏదైనా ఉందా? సిరాజ్, ఇక్కడ బి రామలింగారెడ్డి బెంగళూరు లేఅవుట్ కి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే 7 నుంచి 8 సార్లు గెలిచిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియరు, కర్ణాటకలో రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఏకం చేసిన నేత. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వేరు సామాజిక వర్గాలను కూడా ఒక తాటిపైకి తెచ్చిన పేరు రామలింగారెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో రామలింగారెడ్డి కూతురు అతి స్వల్ప మెజార్టీతో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో కూడా సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆయనకు రవాణా శాఖ కేటాయించారు. గతంలో రవాణా శాఖ కేటాయిస్తే ఆయన గతంలో కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యం ఉంది. అయితే బెంగళూరు లేఅవుట్, బెంగళూరు అభివృద్ధికి సంబంధించిన శాఖని కేటాయించలేదనే అసంతృప్తి ఉండినప్పటికీ కూడా కృష్ణ బైరేగౌడకు నేరుగా కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలోనే అసంతృప్తిగా ఉన్న నేతకు ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ కేటాయించడం అనేది కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే భారీ నీటిపారుదల శాఖ అనేది అత్యంత కీలకమైన శాఖ, ప్రాజెక్టులకు సంబంధించిన అంశం. వేరు నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే అవకాశం ఉన్నాయి. వాటిపైన అసంతృప్తి ఉంది అనేది ఒక తాజా ఊహాగానం తప్పితే గత శాఖతో పోల్చుకుంటే, గతంలో ఉన్న రవాణా శాఖతో పోల్చుకుంటే ఈ శాఖ అత్యంత బెస్ట్ శాఖ అని కూడా రామలింగారెడ్డి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది సీనియర్ నేతలకు అనుకున్న మంత్రి పదవులు దక్కలేదని 1-2 రోజులు అసంతృప్తి తప్పితే అది దీర్ఘకాలం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ శాఖలు కేటాయించారు కాబట్టి ముఖ్యమంత్రికి ఎంతో కొంత స్వేచ్ఛ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరికి ఏ శాఖ కేటాయించాలి, ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే అంశంలో ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వేచ్ఛ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేబినెట్ మంత్రులు వారి పనితీరు, వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న అనుభవం వీటిని అన్నిటినీ బేస్ చేసుకుని సీనియర్ మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఇక్కడ డీకే వర్గానికి సంబంధించిన బలమైన నేతలు ఎవరు కూడా ఈ కేబినెట్ లో లేరు. దాదాపు మరీ కొద్ది రోజులు, వారం నుంచి. కిరణ్, ఇలాంటి సందర్భంలోనే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. డీకే అయితే పట్టు నిలుపుకున్నారు, ముఖ్యమంత్రి పీఠం మీద ఆయనకున్నటువంటి ఏదైతే మొండిగా పీఠాన్ని అధిరోహించారు. కానీ ఇప్పుడు ఇదే కేబినెట్ ఎన్నికల కేబినెట్ అనుకోవాలా, లేదా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా? మీకేమనిపిస్తుంది?
శ్రీరాజ్, ఇక్కడ ప్రధానంగా ఇది దాదాపు ఎన్నికల క్యాబినెట్ అనే అనుకోవచ్చు మనం. అయితే కొంత మేరకు క్యాబినెట్ శాఖలు 3 నుంచి 4 పెండింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసంతృప్తులు ఎక్కువైన సమయంలో ఒకవేళ 3 నుంచి 4 మంత్రి పదవులు చివరి 6 నెలలు చివరి సంవత్సరంలో కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యం ఇప్పటి వరకు ఉన్న ఈ క్యాబినెట్ మనం ఒకసారి చూస్తే అత్యంత పటిష్టమైన క్యాబినెట్. గతంలో సిద్ధరామయ్య ఎలా అయితే ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు డీకే కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది దాదాపు మొత్తం మంత్రుల శాఖలు దాదాపు 34 నుంచి 35 మంది మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం క్యాబినెట్ భర్తీ చేస్తారా లేక 3 నుంచి 4 శాఖలు పెండింగ్ పెడతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు. ఆశావాహులందరినీ సంతృప్తి పరచడానికి వేరు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎన్నికల క్యాబినెట్ అనుకోవాలి. అయితే వీరిలో రాబోయే 2వ క్యాబినెట్ విస్తరణలో డీకేకి సంబంధించిన మంత్రులు ఎవరెవరు ఉంటారనేది కూడా చూడాలి. లక్ష్మీ హెబ్బాల్కర్ లాంటి నేతకు కూడా ఇంకా మంత్రి పదవి కేటాయించాలి. గతంలో సిద్ధరామయ్య క్యాబినెట్ లో కూడా ఆమెకు మంత్రి పదవి దక్కిన పరిస్థితి. ప్రస్తుతం 13 మందిలో కూడా ఎవరికి మహిళలకు మహిళా మంత్రులకు అవకాశం లేదు. రాబోయే క్యాబినెట్ లో 2 నుంచి 3 మంత్రులకు కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు కూడా అందులో కీలకంగా యువకులకు మహిళలకు 2వ క్యాబినెట్ లో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. లక్ష్మీ హెబ్బాల్కర్ అంటే డీకేకి అత్యంత సన్నిహితురాలు. డీకే మనిషిగా ముద్రపడిన లక్ష్మీ హెబ్బాల్కర్ కూడా 2వ విడత క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మంత్రివర్గంలోని 13 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైనటువంటి ఆర్థిక, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ శాఖలు ఆయన దగ్గరే ఉంచుకున్నారు. ఒకసారి శాఖలకు సంబంధించినటువంటి లిస్టును పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ అందరూ సీనియర్స్ గానే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జి పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడల శాఖను కేటాయించారు. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కీలకమైనటువంటి హోంశాఖను కేటాయించారు సీఎం. ఇక రామలింగారెడ్డి ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఆయన ఆల్మోస్ట్ సిద్ధరామయ్య క్యాబినెట్ లో రవాణా శాఖగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. ఇక జార్జి హోలీకి సంబంధించి ఆల్మోస్ట్ ప్రజా పనుల శాఖను కేటాయించారు. ఎంబీ పాటిల్ కు భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖ. ఇక కృష్ణా బైరేగౌడకు బృహత్ బెంగళూరు అభివృద్ధి వంటి కీలక శాఖలు కేటాయించారు. ఇక భైరతి సురేష్ కు సంబంధించి రవాణా శాఖ, ఈశ్వర ఖండ్రేకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు. ఇక శరణ్ ప్రకాష్ పాటిల్ కు వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి. ఇక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు పట్టణాభివృద్ధి శాఖ. ఇక కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి మునియప్పకు ఆహార పౌర సరఫరాల శాఖ, మాజీ స్పీకర్ యూటీ ఖాదర్ కు వైద్య ఆరోగ్య శాఖలను కేటాయించారు. ఈ మొత్తం మీద ఎన్నికల టీంతో వెళ్లేటువంటి అవకాశాలు, కానీ కేబినెట్ లో మాత్రం మహిళలకు చోటు లేనటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి కేబినెట్ విస్తరణలో వారికి సంబంధించి కూడా అవకాశాన్ని కల్పించేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఎటకేలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి డీకే శివకుమార్ కేబినెట్ కూర్పుతో పాటుగా శాఖల కేటాయింపులో తన మార్కును చూపించారా లేదా అన్నది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ఒక బలమైన ప్రశ్న.